హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈరోజు నేను మీకు దోసకాయ పచ్చడితోటి మీ ముందుకొచ్చాను. నేను అంటే మామూలుగా పిల్లల కోసం పెట్టియొచ్చండి. ఒక 1 మంత్ దాకుంటుంది. ఈసారి సెలవులకి ఇంటికెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళతోటి పెట్టించుకోండి. ఈ విధంగా ముందు దోసకాయలని మంచిగా తీసుకొని మంచిగా వేయించుకోవాలండి. గట్టిగుండాలి దోసకాయలు. ఈ మొత్తం కడిగి ఒట్టిగా తుడుచుకోవాలండి క్లాత్ తోటి. ఆరబెట్టుకోవాలి. ఒక ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకొని మొత్తం కట్ జేసి పొడుగులా కట్ చేసుకోవాలండి. ఇవి సన్నగా ఉంటాయి. సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. హైట్ తక్కువ ఉండడం వల్ల. మంచిగా ఓ పసుపు, కొంచెం ఉప్పేసి మంచిగా కలిపేసుకోవాలండి. గట్టిగా పిసికి పక్కకు పెట్టుకోవాలి. ఆరబెట్టుకోవాలి. తర్వాత కొంచెం మెంతులు, జీలకర్ర, ఆవాలండి. ఒక 50 గ్రామ్స్ అట్లాగా తీసేసుకొని మంచిగా ఏగనిచ్చి మిక్సీకేసేసుకోవాలి. అది పొడి మొత్తం ఒక పావు గ్లాస్ అలా అవుతుందండి. అది పక్కకు పెట్టేసుకొని, కారం గూడా సరిపోయేంత ఎవరు తినేదంతా పెట్టుకుంటే సరిపోతుందండి. కొన్ని ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు, పసుపు అన్నీ కలిపి ఈ విధంగా పక్కకు పెట్టుకోవాలండి. ఆరిపోయాక మాత్రమే వీటిలో అదంతా మళ్ళీ మనం వేసిన మిక్సీకేసి మొత్తం కలిపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పోసు కోసం ఒక పావు కేజీ నూనె అండి. అందులో మామూలుగా పోసు గింజలేసి కొంచెమంతా శనగపప్పు సెపరేట్‌గేసి మామూలుగా ఒటిమిర్చి అన్నేసేసి, కరివేపాకు ఏసి పోస్ట్ జేసుకోవాలండి. ఆరినంక మాత్రమే ఈ విధంగా మొత్తం మళ్ళీ నూనె ఏసి కలుపుకోవాలండి. సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ కామెంట్, షేర్. ఈ విధంగా ఉంటుందండి. 1 మంత్ దాకుంటుంది. ఈసారి సెలవులకెళ్ళినప్పుడు అమ్మతో పెట్టించుకోండి. చాలా బావుంటుంది. టేస్ట్ అయితే సూపర్. థాంక్ యూ.